Hello my dear students, welcome to Backlogs Babai YouTube channel. Myself Manoj Shyam Kumar. So ee roju manam FEA 1కి సంబంధించి మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. సో మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో మనం ముఖ్యంగా 8 మార్క్స్ని టార్గెట్ చేస్తాము. అండ్ నేను ఇక్కడ 1 మార్క్స్ అయితే ఏ లెసన్ నుంచి కూడా ఇవ్వట్లేదు, అయితే ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా మనకి ఈ లెసన్ నుంచి వస్తుంది. బట్ మోర్ ఓవర్ మనకి 8 మార్క్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి. ప్రతి ఒక్కరూ కూడా హై అచీవర్ నుంచి లో అచీవర్ వరకు కూడా అందరూ కూడా స్లో లెర్నర్ వరకు కూడా అందరూ కూడా ఫోకస్ చేస్తే ఈజీగా చేయగలిగే సమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రియల్ నెంబర్స్ 8 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవి FA1 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ చెప్పుకుంటున్నాం. FA1కే కాదు, SA1కి పబ్లిక్ కూడా ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అండ్ 10th క్లాస్ సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే కనుక 8 మార్క్స్. ఇక 8 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. 8 మార్క్స్ స్టార్ట్ చేసే కంటే ముందు మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మన ఈ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది కాబట్టి మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, హై పాయింట్స్ ఇవ్వాలి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఈ PDF అనేది కావాలి అంటే కనుక మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో నాకు తెలిసి 59 రూపీస్ ఎంతో ఉంది. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ PDF మీకు అవైలబుల్ చేస్తాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఎలా తీసుకోవాలో మీకు తెలియకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ ఉంది మనది, బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే యూట్యూబ్ ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ PDF అనేది అవైలబుల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు మేము నోట్ చేసుకుంటామంటే వెల్ అండ్ గుడ్, మీరు నోట్ చేసేసుకోండి. ఓకే? సో ఇక్కడ డైరెక్ట్గా మనం 8 మార్క్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇది ఒక మోడల్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ. అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 3 is rational number as it can be expressed in the form of P/Q, where P and Q belongs to integers. PQ are coprimes and Q not equals to 0. Using this, prove that root 3 is irrational. ఇంత మ్యాటర్ ఇచ్చాడు కానీ సో రూట్ 2 అనేది ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ రూట్ 3 ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయాలి, అంతే సింపుల్. ఓకేనా? నెక్స్ట్, రూట్ 2 అనేది ఇర్రేషనల్. రూట్ 2 అనేది ఎలా ఇర్రేషనల్లో అయితే ఇప్పుడు నువ్వు 6 + రూట్ 2ని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది ఫస్ట్ మెథడ్లో ఉంటుంది, ఇది సెకండ్ మెథడ్ అనమాట. జస్ట్ ఏం కాదు, ఈజీ. మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్రాబ్లం అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సేమ్ అదే మోడల్లో ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ దట్ 5 - రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఇది కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే కనుక 7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ యాజ్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఓకే? ఇదంతా ఇచ్చాడు యాజ్ ఈజ్ ఇందాక ఇచ్చినట్టే. లాస్ట్లో ఏమన్నాడు? ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2 అడిగిన, రూట్ 3 అడిగిన, ఓకే, రూట్ 5 అడిగిన, రూట్ 7 అడిగిన ఒకే మోడల్, మీరు ఒకే మోడల్లో చేసేయచ్చు. నెక్స్ట్ ఇగో ఈ టైప్ ఆఫ్ ఏమడిగినా కూడా అవి రెండో మోడల్ అనమాట. చూడండి ఒకసారి, రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ కదా, ఇప్పుడు 3 + 2 రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఈ మోడల్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అండ్ వీటితో పాటు నేను ఇక్కడ ఇవ్వలేదు కానీ మనకి ఏదైతే మోడల్ పేపర్ రిలీజ్ అయిందో ఆ మోడల్ పేపర్లో మనకి A/B ఫ్రాక్షన్ ఫామ్లో మనల్ని అడుగుతున్నాడు. అంటే ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి దీన్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 6/√2 ఉందా /3 ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తున్నాడు. ఇచ్చి దీన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. A/B ఫామ్లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే 100% వాడు ఎలా ఇచ్చుకున్నా కూడా ఈ ఫస్ట్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి మీరు 100% ఎలాంటి 8 మార్క్స్ ఇచ్చుకున్నా కూడా ఖచ్చితంగా 8 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తారు. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే పాలినోమియల్స్. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే కనుక
పాలినోమియల్స్. ఓకేనా, పాలినోమియల్స్ అనే చాప్టర్ నుంచి చూసుకుంటే మనకి 4 and 2 అడుగుతాడు. ఓకే, సో రెండు చూద్దాం. 2 మార్క్స్ ఏమున్నాయి, 4 మార్క్స్ ఏమున్నాయి, ఏం ప్రిపేర్ అవ్వాలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఒకసారి జాగ్రత్తగా. డెఫినేషన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడిగితే కనుక ఏం అడగొచ్చు వాడు? డిఫైన్ ఏ పాలినోమియల్, పాలినోమియల్ అంటే ఏంటి, అండ్ గివ్ వన్ సూటబుల్ ఎగ్జాంపుల్. పాలినోమియల్ అంటే ఏంటి చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. ఇది 2 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇదిగో ఇక్కడ రాసాను 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినోమియల్. క్యూబిక్ ఫార్మ్ పాలినోమియల్ యొక్క జనరల్ ఫార్మ్ రాసి హౌ మెనీ జీరోస్ డస్ ఏ క్యూబిక్ పాలినోమియల్ హ్యావ్. క్యూబిక్ పాలినోమియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి రాయాలి. అలా రాసినందుకు 2 మార్క్స్. ఓకేనా, సో ఈ డెఫినేషన్ నుంచి కానీ బేసిక్ కాన్సెప్ట్ నుంచి కానీ అలా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఫైండింగ్ జీరోస్ కానీ రిలేషన్షిప్ విత్ కోఎఫిషియెంట్స్ కానీ వీటి నుంచి క్వశ్చన్ అడగాలంటే ఇది ఎలా అడుగుతాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇలా అడుగుతాడు. ఓకేనా, చూడండి సేమ్ అలాంటి ప్రాబ్లమ్ ఇది కూడా. నేను రిపీట్ అంటే సేమ్ ఒకలాగే ఉన్నాయి, రిపీట్ చేయట్లేదు. మీరు వీలైతే స్క్రీన్ షాటో లేదంటే నోట్ చేసుకోవడమో చేయండి. స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే, 5th క్వశ్చన్ చూసుకుంటే కనుక ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ p of x = x² - 15. ఓకేనా, అది. నెక్స్ట్ 6th సమ్. ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్. సమ్ అంటే ఏంటండి? ప్లస్ చేయాలి. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, సమ్ అంటే ప్లస్, ప్రొడక్ట్ అంటే ఇంటూ. ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ ఇదిగో 3x² - 2x + 5. ఇది కూడా 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్, లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ p of x = x² - 3x + 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ α² + β². ఇది కూడా ఒక 2 మార్క్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్, క్రియేటింగ్ అండ్ జనరేటింగ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్స్. మనల్ని క్రియేట్ చేయమంటాడు ఏదో ఒక పాలినోమియల్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 3 and -2. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ సేమ్ అలాంటిది ఇది కూడా. ఓకేనా, మేబీ ఇది కూడా రిపీటెడ్ సమ్ అనుకుంటా. కానీ ఇక్కడ 3 ఇక్కడ -2 ఉంది, దాని రివర్స్ ఇచ్చాడు ఇక్కడ -3 2 ఎలాగైనా అడగొచ్చు. నెక్స్ట్ 10th వన్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఇది కూడా 2 మార్కే. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 1/4 and -1 రెస్పెక్టివ్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 0 and √3 రెస్పెక్టివ్లీ. మీరు ఎన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వాడు ఎలా ఇచ్చుకున్నా కూడా మీరు 100% ఇంకా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా తూచా తప్పకుండా మీరు ఇవన్నీ ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా 2 మార్క్స్ చూడండి, చాలా 2 మార్క్స్ నేను ఇచ్చాను ఇక్కడ మీకు. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 0 and √5 రెస్పెక్టివ్లీ. ముందు మోడలే. ఇక్కడ కూడా 1/4 and 1 రెస్పెక్టివ్లీ. ఇక్కడ కూడా √3 and -√3. ఇక్కడ కూడా -1/4 and 1/4. ఇక్కడ -1/2 1/2. ఒక ప్రతి మోడల్ 2 సమ్ములు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీరు అచీవ్ చేస్తారు. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూజ్ జీరోస్ ఆర్ 2 and 4. ఇక్కడ కూడా అంతే -3 and 4. అన్నీ ఒకే టైప్ ఆఫ్ సమ్స్. మీరు ఎలా చేయాలో నేర్చుకుంటే చాలు 2 మార్క్ క్వశ్చన్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు పాలినోమియల్స్ నుంచి. అండ్ 4 మార్క్స్ చూసుకుంటే అప్లికేషను కేస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక చూడండి, ఇక్కడ డ్యూ టు హెవీ స్ట్రోమ్ ఒక స్టోరీ లాంటిది ఇచ్చాడు చిన్నది, అంటే ఒక కేస్ బేస్డ్ ఒక కేసు ఇచ్చాడు ఇక్కడ. దాన్ని మనం చదివి ఈ గ్రాఫ్ని మనం అర్థం చేసుకుంటూ ఈ 4 క్వశ్చన్లకి కూడా మనం ఆన్సర్ చేయాలి. ప్రస్తుతం చూసుకోండి జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని కూడా షేప్ అడుగుతాడు. ఈ గ్రాఫ్ యొక్క షేప్ ఏంటి, ఎలా ఉంది షేప్ ఏంటి, అది పారాబోలానా, స్ట్రైట్ లైనా, లేదంటే రివర్స్ పారాబోలానా, అలా ఏంటనేది మనం ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ చేయాలి. షేప్ అడుగుతాడు. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అని అడుగుతాడు, అంటే ఎన్ని ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో అన్ని జీరోస్ ఉన్నట్టు. సో హౌ మెనీ జీరోస్ అని అడుగుతాడు. తర్వాత ఖచ్చితంగా చూడండి, రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ విత్ ఎక్స్ యాక్సిస్. ఆ జీరోస్ ఏంటి అని అడుగుతాడు. సో ఎన్ని జీరోస్ అంటే టోటల్ 2 సార్లు టచ్ అయింది కాబట్టి 2 అని పెడతాం. కానీ అవి ఏంటి అని అడిగినప్పుడు -3, 0, -1, 0 అని మనం రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. ఇది కూడా మనం చేయాలన్నమాట. అంటే జీరోస్ ఇక్కడ వేసుకుని సబ్స్టిట్యూట్
కంప్యూట్ చేయాలి. సో ఇలా అడుగుతాడు మనల్ని. నెక్స్ట్ మామూలుగా గ్రాఫ్ క్వశ్చన్స్ ఇందులోంచి చాలా చాలా ఈజీ అమ్మ. గ్రాఫ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు మనకి పబ్లిక్లో కూడా 4 మార్కు. ప్రతి దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. షేప్ అడుగుతాడు, హౌ మెనీ రియల్ జీరోస్ అని అడుగుతాడు. డస్ ద షేప్ రిప్రజెంట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్, ఈ షేప్ అనేది క్వాడ్రాటిక్ పాలినోమియల్ రిప్రజెంట్ చేస్తుందా లేదా అనేది అడుగుతాడు. ఈజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్టింగ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ నాట్, ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందా లేదా. సో చూడండి ఇక్కడ లేదు. అలాగా ఇలా నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను చూడండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, ఒకే మోడల్లో ఉంటాయి. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. వీలైతే మీరు రాసుకునేలా ఉంటే పాజ్ చేసుకుని రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా నో వరీస్. ఓకేనా. చాలా నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ మీకు ఇచ్చాను. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మార్కు పోయే అవకాశాలు ఎక్కడైనా ఉంటాయండి. ఇన్ని గ్రాఫ్లు చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్. ఇక్కడ జీరోస్ ఇది 2, 3 ఉన్నాయి కదా జీరోస్. ఈ జీరోస్ని సమ్ చేయమంటున్నాడు. సమ్ అంటే ఏంటి, ప్లస్ చేస్తారు. ప్లస్ చేస్తే ఈ 4th క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినట్టే. మళ్ళీ ప్రొడక్ట్ చేయమంటున్నాడు ఆ జీరోస్కి. ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్, ఇంటూ చేస్తారు. అంటే ఈ 5th క్వశ్చన్ మీరు మార్క్ సంపాదించినట్టే. ఇలాంటివి ఈజీ అడుగుతాడు. వాట్ ఆర్ ద జీరోస్ అంటాడు. జీరోస్ ఏమున్నాయి అక్కడ, 2, 3. హౌ మెనీ జీరోస్ అంటాడు. ఇక్కడ 2 జీరోస్ కదా, 2 సార్లు టచ్ అయింది ఎక్స్ యాక్సిస్లో. సో ఇలా అడుగుతాడు ప్రతి గ్రాఫ్ కూడా. చాలా గ్రాఫ్లు ఇచ్చాను మీకు, స్లోగా స్క్రోల్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటారు లేదా చూస్తారు అన్న ఉద్దేశంతో వీలైతే ఇక్కడే మీరు పాజ్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేయండి నాన్న. ఓకేనా. చాలా గ్రాఫ్లు అయితే మీకు ఇవ్వడం జరిగింది. లాట్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడతో గ్రాఫ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ లెసన్ చూసుకుంటే కనుక మనకి సిలబస్లో ఉంది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇందులో కూడా మనకి ప్రధానంగా 8 మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 2 గ్రాఫ్లు ఇచ్చి ఒకటి గీమ్ అనేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గ్రాఫ్కి మేబీ ట్రిగ్నోమెట్రీ ఇచ్చాడు ఆప్షన్. సో ఖచ్చితంగా వాడు ఇండైరెక్ట్గా ఇచ్చుకున్నా, కేస్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినా, లేదంటే మామూలుగా డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చేసినా కూడా మీరు గ్రాఫ్ మాత్రం 100% 2 విధాలా నేర్చుకుని తీరాలి అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఇందులో. సో ఇందులోని 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ 2 మార్క్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఆల్జీబ్రిక్ కండిషన్స్ అండ్ కన్సిస్టెన్సీ నుంచి అడిగితే ఇలా అడుగుతాడు. గివ్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ సచ్ దట్ జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పెయిర్ సో ఫార్మ్డ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సైడ్ లైన్స్. వీటి గురించి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇదిగో ఇదొకటి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k సచ్ దట్ లీనియర్ ఈక్వేషన్. అంటే అన్నీ చదవట్లేదు, టైం ఎక్కువైపోద్దని చెప్పేసి. సో మీరు చూసుకోండి. ఓకేనా. ఇది 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇక 8 మార్కులోనికి మనం ఎంటర్ అవుదాం. 8 మార్కులోనికి చూసుకుంటే కనుక చూడండి ఎన్ని గ్రాఫ్లు ఇచ్చాను అనుకుంటున్నారు మీరు. మొత్తం 13 గ్రాఫ్లు ఇచ్చారు. 13 గ్రాఫ్లు అండి. సో మాటలు కాదు, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే ఇంక ఎలా గ్రాఫ్ ఇచ్చుకున్నా కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారు. చూడండి ఇక్కడ హెడ్డింగ్ డైరెక్ట్ గ్రాఫ్ ఈక్వేషన్. డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, ఏ గొడవ లేదు. సాల్వ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్కి వెళ్ళి ఇది ఇలా డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేసాడు అనుకో, 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0. ఇలా డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే ఏ ప్రాబ్లము లేదు, మనం సింపుల్గా చేసేయచ్చు. చూసుకోండి ఒకసారి డైరెక్ట్గా. ఈ వాల్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఓన్గా ఇంటి దగ్గర. ఎక్కడ డౌట్ వస్తుందో వెంటనే ఇమీడియట్గా మీ సార్లను పోయి అడగాలి. సార్ ఇది నాకు ఎలా చేయాలో తెలియట్లేదు, వెంటనే చేయండి. వీలైతే మన ఛానల్లో కూడా ఎగ్జామినేషన్కి పోయే కంటే ముందు ఈ గ్రాఫ్ ఎలా చేయాలో వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ నోట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే మీ సార్ వాళ్ళని ఖచ్చితంగా అడగండి. ఓకేనా. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాడేస్తాడు. ఇవి కూడా వాల్యూస్ నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా x + 3y = 6 and 2x - 3y = 12. ఇలాగ అడుగుతాడు ఈజీగా. ఇప్పుడు ఈ మెథడ్ అడిగితే అందరూ చేస్తారు ఖచ్చితంగా. కానీ గ్రాఫికల్ వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ అప్లికేషన్స్ అడిగితేనే ఈ మెథడ్లోనే అందరూ ఇబ్బంది పడేది. వాడు ఎలా అడుగుతాడు, డైరెక్ట్గా అడగడాడు. చూడండి 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపాయలు. వేరాజ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46. ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ 1 పెన్ గ్రాఫికల్లీ. ఇప్పుడు దీని నుంచి ఈ కేసు నుంచి మనం ఏం చేయాలి, ఈక్వేషన్ రాబట్టుకోవాలి. సో ఈక్వేషన్ రాబట్టుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ గ్రాఫ్ గీయాలి. సో ఇది కొంచెం క్రిటికల్. బట్ ప్రాక్టీస్ చేస్తే ఇంపాసిబుల్ అయితే కాదు, ఖచ్చితంగా పాసిబుల్ అవుద్ది.
ఓకేనా. సో ఇవి కూడా నేను చదవట్లేదు, చాలా టైం అవుతుంది కాబట్టి సో మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ నన్ను ఇవన్నీ కూడా. ఇదిగో 10th class స్టూడెంట్స్ ఆఫ్ టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్యూజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈస్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈస్ 36 meters ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ద ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ గ్రాఫికల్లీ. ఓకేనా. సో ఇవన్నీ చూడండి, మీరు చూస్తారని చెప్పేసి నీట్గా స్లోగా స్క్రోల్ చేస్తున్నాను నేను మీకోసం అని చెప్పేసి. ఇదిగో మొత్తం 13 గ్రాఫులు. ఒకసారి మళ్ళీ కూడా స్క్రోల్ చేస్తున్నాను, ఎవరైనా మీకు కావాల్సి వస్తే రాసుకోండి పాజ్ చేసుకుని. ఈ 13 మీరు ప్రాక్టీస్ చేస్తే నేను చెప్తున్నాను అన్న, ట్రస్ట్ మీ, పబ్లిక్ వరకు కూడా మిమ్మల్ని ఎవ్వడూ టచ్ చేయలేడు అసలు. గ్రాఫ్లు ఎలా ఇచ్చుకున్నా కూడా మీరు దుమ్ము ర్యాక్ కూడా వస్తారు చెప్తున్నాను కదా. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇక నెక్స్ట్ లెసన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అన్న. క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇందులోంచి మనకి 2లు 4లు కూడా ఉన్నాయి. అండ్ చూడండి, ఈ లెసన్ నుంచి 2లు ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా వస్తాయి, ఏ మోడల్స్లో రావడానికి అవకాశం ఉంది మనకి ఇప్పుడు ప్రెసెంట్. చూడండి, చెకింగ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ చెక్ చేయాలి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. సో ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్సా కాదా, జస్ట్ అంతే మనం చెక్ చేయాలంతే. సో ఇలాంటి మోడల్ మనకి 2 marks అడగడానికి అవకాశం ఉంది. చూడండి, 10 సమ్ములు ఇచ్చాను ఇందులోంచి. ఈ 10 సమ్ములో కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రతి సమ్ము ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 2 mark క్వశ్చన్ సంబంధించే డిస్క్రిమినెంట్, నేచర్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రాపర్టీస్, వీటి నుంచి అడిగితే కనుక ఎలా అడుగుతాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇన్ 2x² + kx + 3 = 0 ఇన్ బోత్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఈ ఈక్వేషన్లో k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అలాగే అడుగుతాడు. క్రియేట్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో ఇలాంటివన్నీ కూడా 2 marks కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈక్వేషన్ ఇస్తాడు, ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ అని అడుగుతాడు. ఓకేనా. సో ఈ మోడల్ సమ్స్ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది, చూసుకోండి, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా. సేమ్ అన్ని ఒకే మెథడ్ ప్రాబ్లమ్స్, అందుకే నేను చదవట్లేదు. ఇదిగోండి నెక్స్ట్ ఫైండింగ్ రూట్స్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్స్, అంటే వీటిలో నుంచి 2 marks ఎలా అడుగుతాడు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ 6x² - x - 2 = 0. ఇందులోంచి మన రూట్స్, క్వాడ్రటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఆ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి తగ్గ సమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, స్క్రోల్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. సేమ్ ఇంకా అన్నీ కూడా. ఇదిగోండి 13 చూడండి ఒకసారి. ఫార్ములేట్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫర్ ద సిచ్యువేషన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. ఇలాంటివి కూడా మిమ్మల్ని అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఒకసారి. అవి 2 marks వరకు 16 ఇచ్చాను, మొత్తం 16 2 marks బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 4 mark క్వశ్చన్ చూసుకుందాం నాన్న. 4 mark క్వశ్చన్, కండిషన్స్ ఫర్ నేచర్ ఆఫ్ రూట్స్ అండ్ ఫైండింగ్ కాన్స్టెంట్ k. సో చూడండి ఇక్కడ 4 marks. స్టేట్ ద conditions for the nature of roots for the quadratic equation ax² + bx + c = 0 based on the discriminant d = b² - 4ac under which it will have చూడండి 2 real roots and distinct roots, 2 equal real roots, no real roots అంటే కాంప్లెక్స్ రూట్స్. చూడండి ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 4 marksలో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటాడు. సో ఇక్కడ ఈక్వేషన్లు ఇచ్చాడు, ఇలా అడుగుతాడు మనల్ని. ఓకేనా. ఫైండ్ ద discriminant of the equation 3x² - 2x + 1/3 = 0. hence find the nature of roots, find them if they are real. ఇలాంటివి చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ methods of solving quadratic equation. Find the roots of the quadratic equation using the quadratic formula method. ఇంకో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఈ మెథడ్లో నుంచి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో బై ద వే మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటున్నారో లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఈ PDF కావాలి అంటే కనుక ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవచ్చు, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే 45 rupees మంత్లీ, అలాగే యూట్యూబ్ అయితే కనుక 59 rupees మంత్లీ. సో మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక ఐస్ క్రీమ్ తింటే ఒక 40 rupees అవుతుంది కదా నాన్న. జస్ట్ ఒక నెల రోజుల్లో 45 rupeesకి మీకు లాట్ ఆఫ్ కంటెంట్ 10th class సంబంధించి PDFs, క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్స్, మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇస్తాను ఎక్స్క్లూజివ్గా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అవన్నీ మీకు PDF రూపంలో వస్తాయి, నోట్ చేసుకునే అవసరం కూడా ఉండదు.
నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూసుకుంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇలా ఇస్తాడు. ఫైండ్ ద 2 numbers whose sum is 27 and product is 182. ఫైండ్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్, ద సమ్ ఆఫ్ whose squares is 365. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది, చూసుకోండి ఒక్కసారి. ఓకేనా, ఇదిగో మొత్తం 11 ప్రాబ్లమ్స్ అనేవి మనకి 4 మార్క్స్ సంబంధించి ఉంది. ఓకేనా, ఐ హోప్ ఇంతే అనుకుంటున్నాను నేను. అంటే ఇంకొక లెసన్ కూడా ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే లెసన్కి సంబంధించి కేవలం అది 5th లెసన్ కదా, ఓన్లీ 5.1 మాత్రమే ఉంది. అందులోంచి ఇంపార్టెంట్ ఏం చెప్తాము, ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేసేయండి. మేబీ ఇవ్వకపోవచ్చు ఇందులో నుంచి నా గెస్సింగ్ ప్రకారంగా, బట్ మన బాధ్యత కాబట్టి ప్రాక్టీస్ చేయడం. ఈ 5.1 ఎక్సర్సైజ్ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, లేదు సార్ మేము ఫస్ట్ 4 చాప్టర్స్ క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తామంటే అది కూడా బెస్టే. ఏది ఫాలో అవ్వకుండా మీ ఇష్టం. ఇవన్నీ మాత్రం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రతిదీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ కాంటెంట్ మరియు ఇంపార్టెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్తో. అంటిల్ దెన్ FA1 ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.